వాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. పోరాడుతూ 26 మంది అక్కడ యుద్ధంలో మరణించడం జరిగింది. వారికి మద్దతుగా ఈరోజు భారత జవాన్లకి ఆత్మ చేకూర్చాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెలువడి శాఖ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ 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 జోహార్. భారత మాత యొక్క సపూతులైనటువంటి మన భారతీయ సైనికులందరికీ కూడాను ఈ కార్గిల్ విజయోత్సవం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇందులో విజయోత్సవం అనగానే ఏదో సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఈ యుద్ధంలో మనం ఆలోచించాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. సుమారుగా దగ్గర 5,000 మంది తమ జీవితాన్ని సమర్పించారు అనేటువంటిది ఏ రకంలో సమర్పించారు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. 1989లో సెకండ్ ప్రపంచంలోని 2వ అత్యంత మైనస్ డిగ్రీలో చేరుకున్నటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కార్గిల్ ప్రాంతం. అంటే -60 డిగ్రీ వరకు కూడా అక్కడ చేరుకుంది. ఇలా 1929 అంతటి అనాదికరమైనటువంటి శైలిలో ఆ సందర్భంలో కూడాను మన సైనికులు ఎటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడాను అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొని భారత మాత యొక్క భూభాగాన్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో మన సైనికులందరూ కూడాను ఒకే మాట మీద జియేంగే తో హమ్ ఇస్ దేశ్ కే లియే మరేంగే తో భీ హమ్ ఇస్ దేశ్ కే లియే అనేటువంటి ఒక ఆలోచన మీద తమ జీవితాన్ని సమర్పించి భారతమాత యొక్క భూభాగాన్ని కాపాడడంలో వారందరూ తమ కాలంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సైనికుడికి పైనుంచి కార్గిల్ ప్రాంతం అనేటువంటి అంత ఈజీ కాదు. కార్గిల్ ప్రాంతం పై స్థాయిలో ఉంటుంది. ఆ పై స్థాయికి ఎక్కిపోవాలి అంటే పై స్థాయిలో పాకిస్తాన్ సైనికులందరూ ఆక్యుపై చేసేసారు. వీళ్ళు కింద నుంచి పోవాలి. కింద నుంచి ఎక్కిపోవాలి అంటే ట్రైనింగ్ చేసినా కూడా వాడి తగలాలన్నా కూడా టైం పడుతుంది. కానీ పైనుంచి చిన్న రాయి వేసినా కూడా బుల్లెట్ రూపంలో మనకు జరుగుతుంది. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడాను పాకిస్తాన్ యొక్క దాడి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కూడాను భారతీయ సైనికులు చాలా అద్భుతంగా ఎటువంటి భయం లేకుండా అందరినీ ఎదుర్కొంటూ అక్కడికి వెళ్ళి ఆ విజయోత్సవాన్ని మనకు వెచ్చించారు. అటువంటి ఒక శుభ సందర్భంలో వారందరినీ కూడా స్మరిస్తూ పెనుగొండలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కూటమి నేతలు కూడా ఆయన వచ్చి వారందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా రానున్న సందర్భంలో ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. भारत माता के भारत माता के वंदे वंदे పెనుగొండలో 27వ కార్గిల్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. 1998లో మొట్టమొదటిసారి లాహోర్ బస్ యాత్ర ద్వారా అటల్ బిహారీ
మేరకు చేసినటువంటి లాహోర్ సంధిని భగ్నం చేసి పాకిస్తాన్ సైనికులు కార్గిల్ పైన కార్గిల్ ఆక్రమించుకొని భారతదేశం పైన ఎలాగైనా భారతదేశం యొక్క కార్గిల్ అయినటువంటి సియాచిన్ కార్గిల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో ఆ కార్గిల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే అలాంటి సందర్భంలో సైనికులకి అతి ఎత్తైన దాదాపు 5,000-8,000 పైన ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాన్ని ఎక్కాల్సిన సమయంలో భారతీయ సైనికులు మీకు ఆహారం కావాలా 200 బుల్లెట్లు కావాలా అంటే ఆహారం అవసరం లేదు, మాకు 200 బుల్లెట్లు కావాలి. భారతదేశం పైన ఆక్రమించడానికి వచ్చినటువంటి దుష్కరుల్ని ఖచ్చితంగా అంతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆహారాన్ని పక్కన పెట్టి దాదాపు 3 నెలలు పోరాటం చేసి భారతదేశానికి విజయం సాధించినటువంటి ఘనత ఇండియన్ ఆర్మీది. అలాంటి వాళ్ళని ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలుచుకోవాలి. ఈ రోజు మనం ఈ స్థాయిలో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది ఒక ఇండియన్ ఆర్మీ. ఆ రోజు కార్గిల్ యుద్ధంలో 527 మంది అసువులు బాసినారంటే 5,027 మంది ఆర్మీ జవాన్లు మరణించారంటే ఆ రోజు యుద్ధం అనేది ఎంత స్థాయిలో ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటి ఇండియన్ ఆర్మీకి కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన సైనికులకి, కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన సైనికులకి, కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన సైనికులకి జిందాబాద్ జిందాబాద్ ఇండియన్ ఆర్మీ జిందాబాద్ 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 ఇండియన్ ఆర్మీ జిందాబాద్. భారత్ మాతా కే భారత్ మాతా కే వందే మాతరం వందే మాతరం.